కొంతమంది పాస్టర్లు పబ్లిక్గా రీసెంట్ ఇంటర్వ్యూస్లోనే హిందువుల ప్రసాదం గన్నేరు పప్పుతో పోల్చటం, అది తీసుకుంటే మహాపాపం అనే విధంగా పబ్లిక్గా కామెంట్స్ చేసినవి ఉన్నాయి. వీటిపైన మీ స్పందన ఏంటి? మీరు ఏం కడుపుకు చెప్తారు? అన్నం తినడైతే ఆ మాట మాట్లాడటం. ఎందుకంటే అన్నం పండించే ముందు రైతు కూడా ఒక పూజా కార్యక్రమం చేసి పంట పండించిన తర్వాత కోతకు వచ్చిన తర్వాత అక్కడనే ఒక చిన్న వినాయకుడికి గుడి చేసే ప్రారంభిస్తారు. ఓకేనా? అంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎందుకు అంటే ఆ మాట అన్నాడు కదా. ఇప్పుడు క్రైస్తవులు ప్రసాదాలు తినరు కదా, ఇంట్లో పూజలు పెట్టుకొని పూజించే దేవులు వాళ్ళు సైతాలు అంటుంటారు. మరి అటువంటి క్రైస్తవులకు హిందువులు కూడా ఇల్లు అద్దెలకు ఇవ్వరు. హిందువులందరూ కూడా ప్రసాదం తినని వాళ్ళను, హిందూ దేవులు పూజించే దేవులు సైతాన్ అనేవాళ్ళు మరి మా ఇంట్లో హిందూ దేవుల పటాలు ఉంటే, మరి మా ఇంట్లో రోజు మేము ప్రసాదం తింటూ ఉంటే, అలాంటి గన్నెరబాపు సైతాన్తో పోల్చిన వాళ్ళని మా ఇంట్లో మేము ఎలా రాణిస్తాం? మేము రానివ్వం. అంటే హిందువులు ఎవరు కూడా క్రైస్తవులకు అద్దెకి ఇవ్వకూడదు, రెంట్కి ఇవ్వకూడదు. ఓకేనా? క్రైస్తవుల షాప్లలో మేము కొనం. ఇప్పుడు మేము వెళ్తాం, ఆడ మేరీ మాత, యేసు, బైబిల్ వచ్చిన కనిపెడేందుకు మేము వెనక్కి వచ్చేస్తాం. ఎందుకు? మా ప్రసాదం వాళ్ళు తినన్నప్పుడు మా డబ్బుని లక్ష్మీదేవిగా మేము భావిస్తాం. మా లక్ష్మీదేవి వాడి సైతాన్ అన్నప్పుడు మా లక్ష్మీదేవి మేము వాడి చేతులు ఎందుకు పెట్టాలి? మేము పెట్టాం. ఓకేనా? క్రిస్టియానిటీ స్కూల్లో కూడా మా పిల్లలు జాయిన్ చేయించాం. ఒకవేళ పొరపాటుగా తెలియక జాయిన్ చేపిస్తే మేము మళ్ళీ టీసీ తీసుకుని వెనక్కి వచ్చి హిందూ స్కూల్స్లో మేము జాయిన్ చేపిస్తాం. ఓకేనా? అంటే క్రైస్తవుల్ని మేము సమానంగా చూడం. ఎందుకంటే మా స్నేహితులలో వాళ్ళు ఎంత దూరంలో పెట్టాలో అంత దూరంలో పెడతాం. ఇవన్నీ కూడా ఇలా హిందువులందరూ గట్టిగా కఠినంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కఠినంగా పాటిస్తే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, మమ్మల్ని సమానంగా చూడట్లేదండి. ఇప్పుడు విజయవాడ వరద బాధితులలో అంతమందికి హెల్ప్ చేశాం కదా, అందరికీ పులిహోర పట్లాలు. అందులో ఇప్పుడు వరద వచ్చి మొన్న రీసెంట్గా విజయవాడలో ఊర్లకు మొత్తం సగం ఊరు కొట్టకపోయి ఆకలితో ఉంటే, అందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడాలు చూడకుండా అందరికీ గవర్నమెంట్ సప్లై చేసింది కదా పులిహోర పట్లాలు. మళ్ళీ ఈ క్రైస్తవులు వీళ్ళకు వద్దురా అని చెప్పేసి మేము అక్కడ ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఆ గన్నేరు పప్పుతో పోల్చినాడు ఆగిపోతే పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు మనం మనుషులుగా ట్రీట్ చేస్తాము. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళని సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? హిందువులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మాతో కలుపుకోవడానికి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు హిందువులందరూ మేము చెప్పినటువంటి నిష్ఠ కఠినంగా పాటించారనుకోండి, ఇప్పుడు క్రైస్తవుల బిజినెస్ సాగుతాయా? వాళ్ళకు అసలు వాళ్ళు మామూలుగా బతుకుతారా? వాళ్ళ సమాజం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు హిందువులందరూ ఇలా ఉండేటట్టు వాడు అట్లా ప్రేరేపిస్తున్నాడా? ఇప్పుడు సరే మా ప్రసాదాలు తినరని చెప్పేసి అన్నారు కదా, రైట్. మరి మీ వార్తలు కూడా మేము వినం. ఇప్పుడు పాస్టర్లు మా ఇంటి కాడికి వస్తే చాలామంది హిందువులు తరిమి కొడుతున్నారు అంటే అందుకే మరి ఇటువంటి భావజాలం కలిగినవాడు కదా. కాకపోతే మీరు ఎవరైతే అన్నాడు క్రైస్తవులు ప్రసాదాలు గన్నేరు పప్పుతో పోల్చడము, అది వాడు తప్పు కాదు. వాడి నోటి వెంట అలా మాట్లాడడానికి వాడిని అలా ప్రేరేపించిందే ఈ పుస్తకం. ఈ పుస్తకం అలా ప్రేరేపించింది. ఇప్పుడు పుస్తకంలో నేను ఎంతో కొంత యేసు చెప్పినటువంటి ఇందులో ఒక 10-15 పేజీలు కానీ కొంత భావన కానీ నేను యాక్సెప్ట్ చేయొచ్చు అంట. ఎందుకంటే పర్లేదు, ఈ సమాజానికి కొంత నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించండి, పొరుగువాని స్త్రీని ఆశించకండి, శత్రుని సైతం ప్రేమించండి, బాలురు నడవలసిన త్రోవలో వాళ్ళకి నేర్పండి, కీర్తనలు కానీ సామెతలు కానీ ఒక 10-15 పేజీలు కొంచెం కలెక్ట్ చేసుకొని ఇవి కొంచెం పర్లేదు సమాజం యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి నేను అంట. ఇది మొత్తంలో నేను ఇంతగా చదివిన వాడిని కాబట్టి చెప్తున్నా. వీళ్ళు ఇప్పుడు కత్తి ఉంది మేడం, కత్తిని మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మనుషులు కోయొచ్చు, అవునా కదా? మనం దేనికి వాడాలి, దేనికి వాడకూడదు, అది మానవత్వం మీద, మన మైండ్ సెట్ మీద ఆలోచన బట్టి ఉంటుంది. కానీ ఇది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కత్తి కూరగాయలకు వాడుతున్నారు, రేపు వీళ్ళ మెజారిటీ పెరిగితే పీకకోయిని కూడా వీళ్ళు వాడతారు. ఉదాహరణ చరిత్రకి వెళ్తే వాళ్ళు ఎంత మారణకాండ చేశారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతాన్ని నమ్మలేదని అక్రమంగా కూల్చేసి, ఎన్నో గుళ్ళు కూల్చేసి, చర్చిలు మసీదులు కట్టిన సందర్భాలు మనకు ఎప్పుడో అవసరం. ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చరిత్ర చెప్తుంది ఈ మతం ఎంత ప్రమాదకరం అనేది. కానీ ఇప్పుడు వీళ్ళు గన్నేరు బాపుతో పోల్చడము, హిందూ దేవుళ్ళను అంటూ ఇలా దూషించడము, దీని అంతటికీ వీళ్ళని ఇలా ప్రేరేపించడానికి ముఖ్యమైన కారణం ఈ పరిశుద్ధ గ్రంథము. హెడ్డింగ్ ఇలా ఉంటుంది: ఇది కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా
మనుషులని మూఢనమ్మకములకు తీసుకెళ్ళి అలాగా చేసే విధంగా ఇది మనుషుల్ని ప్రేరేపిస్తుంది. ఇది బంధుత్వాలకి విలువ ఇవ్వదు, కుటుంబ బంధుత్వాలకి విలువ ఇవ్వదు, దేశభక్తికి విలువ ఇవ్వదు, పిల్లలను సమాజాన్ని పాడు చేస్తుంది, దేశ సంస్కృతిని, ఆడపిల్లలు బొట్టు పెట్టుకునే సంస్కృతి, గాజులు పెట్టుకునే సంస్కృతి మొత్తం నాశనం చేస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి పుస్తకాన్ని పట్టుకొని ఇన్ని లక్షల మంది పాస్టర్లు భయం లేకుండా ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చేసి ఇది పరిశుద్ధ గ్రంథము, దీన్ని మించిన గ్రంథం ఇంకా వేరేది లేదు, ఇది ఒక్కటే అని చెప్పేసి ప్రచారాలు చేస్తుంటే అసలు ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ చట్టాన్ని మేము చేతులు తీసుకోవాల్సిన పరిస్థితి అందుకే వస్తుంది. మేము చాలా చోటుకి వెళ్ళి పాస్టర్లను తనివి కొట్టండి, పాస్టర్లను కొట్టేసేయండి అని చెప్పేసి అనడము చట్ట విరుద్ధమైన కూడా మేము చేతిలో తీసుకొచ్చి అనాల్సి వస్తుంది. మాకు వేరే మార్గం లేదు. ఇది ఇప్పుడు మనకు ఫోన్లో ఎలాగైతే మీరు ఇలా ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి మీరు మోసపోకండి అని చెప్పి ఎలాగైతే అలర్ట్ చేస్తుందో ఇది కూడా అలర్ట్ చేయాలి. ఈ బైబిల్ సమాజాన్ని పాడు చేస్తుంది, పాస్టర్లు మత ప్రచారానికి వస్తే మీరు వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మతంలోకి వెళ్ళకండి అని చెప్పేసి ఇది కూడా ప్రచారం చేయాల్సిన, ఇది కూడా గవర్నమెంట్ సిస్టమ్ చేయాల్సింది. ఇప్పుడు ఇది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంది కదా. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి చాలామంది మోసపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, లక్షలు పెట్టి మోసపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పడ్డాయి, వాళ్ళని సరైన రీసెంట్గా అరెస్ట్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఆ తర్వాత ప్రతి ఫోన్లో కూడా ఇటువంటి నమ్మకాకండి, మోసపోక అని చెప్పి అలర్ట్ చేస్తుంది. ఇది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను గట్టిగా అడుగుతున్నా, ఇది కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది గవర్నమెంట్. ఇది పిల్లలను మనసును పాడు చేస్తుంది. వాడు ప్రసాదానికి గన్నెర పప్పు అంటానికి కారణం ఇదే. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఒకడు మతం మారి వాడు సాక్ష్యం చెప్తున్నాడు, ఇక్కడ సైతాను ఇక్కడే కూర్చున్నాడు కుచ్చేసుకొని అని చెప్పేసి అంటున్నాడు. వెంకటేశ్వర స్వామిని పట్టుకొని సైతాన్ అంటున్నాడు. దానికి కారణం ఇదే. చాలా చోట్ల వాడు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు, వీళ్ళు పూజించేది వెంకటేశ్వర స్వామి అన్ని మాటలన్నీ వాడు మళ్ళీ పబ్లిక్లో వాడంతా వాడు యూట్యూబ్లో పెట్టాడు. వాడు పాస్టర్ పేరు సుధీర్. దానికి కారణం ఇదే. మేము దయ్యాల వల్ల కొడుతున్నాం, భూతాల వల్ల కొడుతున్నాం, మీ మీద చేతబడులు జరుగుతున్నాయని చెప్పేసి ఎంతమందిని మోసం చేస్తున్నాడు కదా. దాని కారణం ఇదే. నమ్మిన వాళ్ళని వల్ల ఈ సూచన క్రియలు కనబడను, దయ్యాలు వల్ల కొడతారు అని చెప్పేసి స్టేజ్ మీద డ్రామాలు ఆడుతుంది. దాని కారణం ఇదే. వాళ్ళ పౌలు ఒకటి చెప్తుంటారన్నమాట, ఒక మాట, అబద్ధాలు చెప్పైనా సరే, మోసాలు చేసైనా సరే, ఎలాగైనా సరే వాళ్ళని క్రైస్తవ మతంలోకి తీసుకొని రండి అని చెప్పేసి దాని కారణం ఇదే. దేశానికి విరోధులుగా తయారు చేసిన దాని కారణం ఇదే. దీన్ని పట్టుకొని ఈరోజు లక్షల కోట్ల వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది మందిని జనాలు మోసం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ అలర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఇది సీరియస్గా తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్ ఎలాగైతే తీసుకో అప్పుడు మేము మానేస్తాం, మేము చేయాల్సినటువంటి పని లేదు, మేము వేరే ఉద్యోగాలు చేసుకుంటాం, నా బీటెక్ అయిపోయింది, ఇది కాకపోతే నాకు 100 మార్గాలు ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన వాడినే. చిన్నప్పుడు నేను ఇంటర్ డిగ్రీలో చేసేటప్పుడు కూడా నేను పొద్దున లేచి పేపర్ వేసి పాల ప్యాకెట్లు వేసి నేను అన్ని రకాల పనులు చేసి కష్టపడి వచ్చిన వాడినే. నేను మళ్ళీ నాకు 100 ఉద్యోగాలు, ఇది నాకు రిస్క్, ఇది నేను ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. వాళ్ళు చెయ్యట్లేదు కాబట్టి మేము ఒక టీమ్గా, ఒక యూనిటీగా, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము చేస్తున్నాం.